బ్రేకింగ్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా తంబెల్లపల్లి ఆర్ఓ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ అభ్యర్థి దాసిరిపల్లి జయచంద్ర నామినేషన్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. బారికేడ్లను దాటి లోపలికి చొచ్చుకొచ్చిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వారిపైకి జయచంద్రారెడ్డి వర్గీయులు రాళ్లు రువ్వారు. ట్రైనీ డీఎస్పీ ప్రశాంత్ కు రాయి తగలడంతో స్వల్పంగా గాయాలైనట్టు తెలుస్తుంది. దీంతో టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. తంబెళ్లపల్లిలో ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చూస్తున్నాం నామినేషన్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తెలుస్తుంది. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయా? పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సురేష్, రైట్ వంశీ, ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తంబలపల్లి అన్నమయ్య జిల్లాలో ఉంది. తంబలపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఇవాళ నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు. నామినేషన్ వేసే సమయంలో భారీ ఎత్తున ర్యాలీగా టీడీపీ శ్రేణులు, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కి బయలుదేరారు. అయితే లోపలికి నలుగురు మాత్రమే అనుమతిస్తారు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడున్న భారీకేడ్ను దాటి లోపలికి వస్తున్న తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకోవడంతో ఒక్కసారిగా తెలుగుదేశం కార్యకర్తలు కోపోతులై రాళ్లను విసిన పరిస్థితి. ఈ అయితే రాళ్లు విసిన సమయంలో ట్రైనీ డీఎస్పీ ప్రశాంత్ పై పడ్డాయి. ఆయనకి స్వల్పంగా గాయాలైన పరిస్థితి. వెంటనే స్థానిక పోలీసులు అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఒకసారిగా ఉధృత వాతావరణం చోటు చేసుకోవడంతో అక్కడ లాఠీలకు పోలీసులు పనిచేస్తారు. లాఠీ చార్జ్ జరగడంతో ఒకసారిగా కార్యకర్తలందరూ పరుగులు తీశారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి అయితే వచ్చింది. పూర్తిగా ఎన్నికల కోడ్ నియమావళి కింద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. పోలీసులు గాయాలు కావడం, మరోపక్క నిబంధనలను తొంగలవుతూ పూర్తిగా ఎక్కువ మంది ఎంఆర్ఓ కార్యాలయానికి చొచ్చు కావడంతో ఈ పరిస్థితి వచ్చింది. భారీ ఎత్తున ర్యాలీగా చేరుకోవడం నామినేషన్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఎన్నికల అధికారులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. అయితే ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో దాసరిపల్లి జయచంద్ర మీద ఆయనతో సహా కార్యకర్త మీద కేసు నమోదు చేసే అవకాశం ఉంది. వంశీ, థ్యాంక్ యూ సురేష్. అన్నమయ్య జిల్లా తంబెల్లపల్లి ఆర్ఓ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ అభ్యర్థి దాసిరిపల్లి జయచంద్ర నామినేషన్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. బారికేడ్లను దాటి లోపలికి చొచ్చుకొచ్చిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వారిపైకి జయచంద్రారెడ్డి వర్గీయులు రాళ్లు రువ్వారు. ట్రైనీ డీఎస్పీ ప్రశాంత్ కు రాయి తగలడంతో స్వల్పంగా గాయాలైనట్టు తెలుస్తుంది. దీంతో టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.